హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈరోజు వంటలన్నీ చేశారు ఏంటి అనుకుంటున్నారా? ఏదైనా ఫంక్షన్ అనుకుంటున్నారా? కాదండి, షార్ట్స్లో ఆల్రెడీ పెట్టేశాను. నేను మా చెల్లెలు ఫుడ్ ఛాలెంజ్ తీసుకుంటున్నాము. అందుకోసమని ఇవన్నీ వంటలు చేశాము. పొద్దున్న 7కి స్టార్ట్ చేస్తే మాకు మధ్యాహ్నం 1:30 అయిందండి వంటలన్నీ అయ్యేసరికి. తర్వాత మేము ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నాము. నేను గెలుస్తానా లేకపోతే మా చెల్లెలు గెలుస్తుందా మీరు కూడా చూసేయండి. ఎంత బెట్టింగ్ పెట్టామో కూడా చూడండి. హాయ్, వెల్కమ్ టు మహేశ్వరి వ్లాగ్స్. ఫుడ్ ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారా? మేమైతే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నామండి, మా చెల్లెలు నేను. చూడండి, బెట్ ఎంత అనంటే 500 అనమాట. 500 పెట్టుకుంటున్నాం. ఇవి మా చిట్టతల్లి దగ్గర పెడతాను. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తుంది. ఎవరు ఫాస్ట్గా తింటారో చూద్దాం. చిట్టల్లి పట్టుకో. మమ్మీకి గెలిస్తే మమ్మీకి ఇవ్వు, లేకపోతే పెద్దమ్మకి ఇచ్చేయి. సరేనా? ఓకే చిట్టల్లి, ఓకే సరేనా? ఓకే. ఛాలెంజ్ కోసం ఏమేమి వంటలు చేసుకున్నామో చూపిస్తాము, ఒకసారి చూడండి. బగారా రైస్, మటన్, చికెన్, పూరీలు, ఉల్లిపాయ, క్యారెట్, అలాగే పెరుగు చట్నీ, నిమ్మకాయ. ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం. సరేనా? ఓకేనా? ఓకే ఓకే చెప్పు. డన్ డన్. మీరు కూడా తినండి. మీరు కూడా తింటున్నాం. ఎవరు గెలుస్తారంటావు? నాగా నేనే విన్ అవుతా. 500 కోసం నేనే విన్ అవుతా అంటుంది. ఫుడ్ తినాలి అనేసి, గెలవాలి అనేసి పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఓన్లీ టీ తాగిందంతే. నేనైతే ఇడ్లీ తినేసిన. టైం 1:30 అవుతుంది. మటను చికెను నేను వండాను. బగారా రైస్ చెల్లె చేసింది. ఎట్లున్నాయి కూరలు? మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటే ఇలా పోటీ పెట్టుకోండి, చాలా సరదాగా ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం మేము కూడా పోటీ పెట్టుకోవడం, మా చెల్లెలు నేను. చాలా పెట్టుకోవచ్చు పోటీ. ఏం మాట్లాడట్లేదు, తినడమే జరుగుతుంది. ఎవరు గెలుస్తారో చూద్దామని. పొద్దు నుంచి తినలేదు కాబట్టి ఆకలిస్తుంది. ఇలా సండే కాబట్టి మీరు కూడా మంచి మంచి స్పెషల్ వండుకునే ఉంటారు. మంచిగా వండుకొని తినండి. నా అయితే పూరీలు అయిపోయినాయండి. రైస్కి వచ్చేసిన. మా చెల్లిది ఇప్పుడు అయిపోయింది పూరి. రైస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళతో కానీ, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఇలా పోటీలు పెట్టుకోండి. ఎలాగో సండేలో స్పెషల్సే ఉంటాయి మన ఇంట్లో కాబట్టి గట్టిగా తిన్నట్టుంటుంది. 500 గెలిచినట్టుంటుంది, మజా వస్తుంది. బెట్టింగ్ పైసలు అయితే నాయి కాదండి, మా ఆయనవి. మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తా అన్నాడు కాబట్టి మేము బెట్టింగ్ పెట్టుకున్నాం. నా దగ్గర లేదు, మా చెల్లి దగ్గర కోసము మా ఆయనని అడిగినాం. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు అనమాట. మా చిట్టతల్లి దగ్గర ఉన్నాయి డబ్బులు. నేను మాట్లాడుతుంటే మా చెల్లి తినేస్తుంది. ఏమేమి ఇష్టం రా నీకు చెప్పు. బగారా రైస్, గట్టి తెచ్చాడు, పూరి, వడ, దోశ. హోటల్ పెట్టుకుంటావా అండి? హోటల్ పెట్టేసుకో. నాకైతే ఓన్లీ ఇడ్లీ ఇష్టం, దోశ. కర్రీలలో మటన్ ఒకటే తింటానండి, ఎందుకంటే రేట్ ఎక్కువ కాబట్టి. రేట్ ఎక్కువ కదా, అందుకే మటన్ తింటాను. టేస్ట్ ఉంటుంది కాబట్టి. చికెన్ ఇవి ఏవి తినను, ఓన్లీ మటనే. మెల్లగా మెల్లగా మెల్లగా. ఒక పాట పాడాక తిను. ఆటలు ఆడితే అన్నం తిన్నట్టే.
నాకైతే కామెంట్ చేయండి, మీరు ఎప్పుడైనా ఇలా పోటీలు పెట్టుకున్నారా కామెంట్ చేయండి. చేపలతో పెట్టుకోవాలి పోటీ. ముందు ఇంకా చేపల కూర కూడా వండుదాం అనుకున్నాము, కానీ టైం లేదు. ఇప్పటికే ఇవి అయిపోయినాయి అనేసి మటన్ చికెన్ వండామనేసి ఇంకా పెట్టలేదు. ఒకవేళ మీ ఇంట్లో స్పెషల్ ఏం లేకపోతే మా ఇంటికి వచ్చేసేయండి. కెమెరా చూడండి ఎలా తింటుంది చూడండి. మహేశ్వరి. లావుగా ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు అనుకుంటారేమో మీరు, కానీ మొత్తం ఉన్నలా గట్టిగా ఉంటాం. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. చూడడానికే ఉంటాం కానీ అసలు తినలేం. సన్నగా ఉన్న వాళ్ళే మంచిగా తింటారు. వేస్టే లావు ఉన్నాం అంతే, కానీ అందరు లావు ఉన్న వాళ్ళ మీదనే ఏడుస్తారు. అంటూ ఉంటారు లావు ఉంది ఎంత తింటుందో ఏమో, కానీ లావు ఉన్న వాళ్ళకి ఏమి ఎక్కదు. మీరు చెప్పండి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? నేనైతే కాదు, పోవట్లేదు ఇలా అని మా చెల్లె చెప్పకండి, నేనే గెలుస్తాను. నేను మా చెల్లెలు మా బాబు పెట్టుకుందాం అనుకున్నాం, కానీ మా చిత్తల్ని ఆడిపించాలి కదా, అల్లరి చేస్తుంది కాబట్టి బయట వాకర్లో ఆడిపిస్తున్నాడు అనమాట. అందుకే మేము ఇద్దరమే కొట్టు పెట్టుకుంటున్నాం. మా పాప అయితే కెమెరామెన్ అయిపోయింది, లేకపోతే నలుగురం కలిసి పెట్టుకుందాం అనుకున్నాం. కెమెరా తీయాలి కదా వీడియో తీయడానికి. మా పాప అయితే వీడియో తీయడానికి కష్టం పడుతుంది, మేము మంచిగా కనిపించాలని. అయిపోయింది, అవ్వట్లేదు. మా చెల్లెలే విని ట్రై చేసిన తీయడానికి. క్యారెట్ కూడా తినాలా? అవును. నిమ్మకాయ కూడా తినాలా? నాకు నువ్వు అయిపోయింది కదా, ఈ పెరుగు మొత్తం తాగేసి, ఈ పెరుగు మొత్తం నువ్వే తాగాలి, అప్పుడప్పుడు నేను తినేస్తా. 50-50 పెరుగు. గిన్నె చూపి. అయిపోయింది మొత్తం నీట్గా ఉంది. క్యారెట్ ఉంది, తినాలి. నా వల్ల అవ్వట్లేదు, మా చెల్లెలే విన్ను, ఒప్పుకుంటున్నా. తిండిపోతానే నేను తినలేదు. తినలేదు. ఇప్పటి వరకు మా వీడియో చూడని వాళ్ళు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? గట్టిగా తినండి. మీరు కూడా మీ అక్క వాళ్ళతో, చెల్లె వాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో ఎవరితోనైనా ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకోండి. పైసలు సరదాగా కలుసుకోండి, ఉంటుంది. డబ్బులు. ఛాలెంజ్ ఏమో కానీ చాలా సరదాగా ఉంటుంది. సరేనా? చెప్తున్నా. నాకైతే బాగా అనిపిస్తుంది. నేను తినకపోయినా తింటా వెళ్ళిన తర్వాత. మా చెల్లె విన్ అయింది, 500 మా చెల్లికి. ఓకేనా? ఉంటాను, బాయ్ బాయ్ బాయ్. ఛాలెంజ్లో అయితే మా చెల్లి గెలిచిందండి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళతో ఇలా ఛాలెంజ్ పెట్టుకోండి. సపోర్ట్ మై ఛానల్ గాయ్స్. బాయ్.